తమది కులపార్టీ కాదు, సామాజిక న్యాయమే సిద్ధాంతమని చెప్పే జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదర్శాలు ఆచరణలో విఫలమవుతున్నాయన్న చర్చ నడుస్తోంది. కేబినెట్ హోదాతో ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ పదవిని అన్న నాగబాబుకు ఇప్పించుకోవడంలో చూపిన శ్రద్ధ తమ మీద కూడా పవన్ చూపించాలని జనసేనలోని ఇతర నాయకులు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో చేరినందుకు జనసేనకు దక్కిన కీలక పదవుల్లో మెజారిటీ కాపు కులానికి దక్కాయన్న అసహనం ఆ పార్టీ క్యాడర్ లో కనిపిస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో కొంతమంది ఓపెన్ గానే విమర్శలు చేస్తున్నారు. మరిది నిజమేనా? లెక్కలు ఏం చెప్తున్నాయి? 2024లో జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో 9 టికెట్లను కాపులకే ఇచ్చారు. ఒక స్థానం నుంచి బలిజను పోటీ చేయించారు. మిగిలిన సగం స్థానాల్లో నాన్ కాపులు పోటీ చేశారు. ఇక జనసేన పోటీ చేసిన 2 ఎంపీ స్థానాల్లో కాకినాడ నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి పోటీ చేశారు. వీళ్ళిద్దరూ కూడా కాపులే. మొత్తంగా జనసేన నుంచి గెలిచిన ప్రజాప్రతినిధుల్లో కాపుల సంఖ్య 11, బలిజను కూడా కలిపితే ఈ సంఖ్య 12కు చేరుతుంది. గెలిచిన ఎమ్మెల్యేల్లో కాపు కులానికి చెందిన కందుల దుర్గేష్, కమ్మ అయిన నాదెండ్ల మనోహర్లకు కూటమి కేబినెట్ లో అవకాశం దక్కింది. అయితే ఈ మంత్రి పదవులను ఇతర కులాలకిస్తే రాజకీయంగా జనసేనకు ప్లస్ అయ్యేదన్న చర్చ అప్పట్లో నడిచింది. ఇంతేకాదు ఆ పార్టీకి దక్కిన 2 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి అన్న కొనిదెల నాగబాబుకు, ఇంకొకటి పిఆర్ఓ హరికృష్ణకు పవన్ ఇచ్చారు. వీళ్ళిద్దరూ కూడా కాపు కులస్తులే. ఒకే కులానికి పరిమితం అన్న ముద్ర పడడమే ప్రజారాజ్యం ఫెయిల్ కావడానికి కారణమని బలంగా నమ్మే పవన్ జనసేన విషయంలో అందుకు భిన్నంగా ఆలోచించడం లేదన్న వాదనను ఈ లెక్కలు బలపరుస్తున్నాయి. వివిధ కార్పొరేషన్లు, బోర్డుల చైర్మన్ నియామకాల్లోనూ కాపు వర్గానికే ఇంపార్టెన్స్ ఇచ్చారన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా బడ్జెట్ అధికారాలున్న కీలక అథారిటీలు, ఫైనాన్షియల్ కార్పొరేషన్లను ఓసీలకే కట్టబెట్టి నామమాత్రపు నిధులుండే కుల కార్పొరేషన్లను మాత్రమే బీసీ, ఎస్సీలకు ఇచ్చారన్న విమర్శ ప్రతిపక్షాల నుంచి వచ్చింది. జనసేనకు దక్కిన నామినేటెడ్ కోటాలో అత్యధిక భాగం కాపులకే దక్కడంపై ఆ పార్టీలోని ఇతర కులాల నేతల్లో కూడా అసంతృప్తి వ్యక్తమైంది.